బనకచెర్లను అడ్డుకుని తీరుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చంద్రబాబు కేంద్రంతో ఉన్నంత మాత్రాన ప్రాజెక్టు నిర్మాణం జరగదన్నారు. బనకచెర్ల నిర్మాణం జరిగితే బీజేపీని తెలంగాణ ప్రజలు క్షమించబోరన్నారు. రేపు కేబినెట్ మినిట్స్ ను కేంద్రానికి పంపిస్తామంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడేందుకు సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఏంటి కాంగ్రెస్ పార్టీ గట్టిగా చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడలేకపోతుంది అనే కామెంట్కి ఏం చెప్పబోతుంది? చంద్రబాబు నాయుడు వ్యతిరేకం కాదు, ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి క్లియర్ కట్గా మా పార్టీ స్టాండ్ చెప్పడం జరిగింది. ఆయన అనుకున్న మాత్రాన ఆయన కేంద్రంలో మోడీతోని ఏదో కూటమిలో ఉన్నంత మాత్రాన కడతాం అనుకుంటే కానీ కట్టనిచ్చే ప్రసక్తే లేదు. మన క్యాబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చించినాం. ఆ మినిట్స్ కూడా రేపు కేంద్రానికి పంపిస్తున్నాం. ఆ తర్వాత 30th రోజు ప్రజాభవన్లో మా ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా ప్రజెంటేషన్ ఇస్తుంది దీని మీద. రేపు కరువు వచ్చినప్పుడు ఎవరు బాధ్యత? ఆయన ఇష్టం ఉన్నట్టు చెప్తే నడిచేది కాదు. అందుకనే మాకు తప్పకుండా మాకు కావాల్సినది ఇది సమ్మక్క సారక్క కానీ, దేవాదుల కానీ, శ్రీరామ్ సార్ ఫేజ్ 2 కానీ ఇంకా అనుమతులు రాలేదు మాకు ఇప్పటికీ. మాకు ఇవ్వకుండా ఎటు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్న మోడీకి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తుపోకపోతే మేము ఊకునే ప్రసక్తి లేదు. ఇటు న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైనాం. లీగల్గా అప్పుడే సుప్రీంకోర్టులో ఫైట్ చేయబోతున్నాం. ఇటు బయట కూడా పోరాటం చేస్తాం. ఇది ఒకవేళ జరిగితే మాత్రం దానికి బాధ్యత బీజేపీ ముందే ఒప్పుకున్న కేసీఆర్ గారు. అందుకనే కేసీఆర్ చేయనంత అన్యాయం చేసింది కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పి మన నల్గొండ జిల్లాలో కృష్ణా వాటర్ని కూడా ఆ విధంగా ఆంధ్రాకు వదిలిపెడితేనే అక్కడ పోతిరెడ్డిపాడు పెంచడం కానీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మచ్చుమర్రి చేసుకున్నాం. ఇక్కడ గోదావరిని బనకచెర్లకు చంద్రబాబు ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు, జగన్ ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు. అందుకని మేము ముచ్చట లేదు, ఎంతవరకైనా పోరాడతాం. నీటి విషయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఘోష్ కమిటీ రిపోర్టుకు సంబంధించి కేబినెట్ మినిట్స్ అడిగింది, ఎప్పుడు ఇవ్వబోతున్నారు? దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఎలా ఉండబోతుంది? ఎల్లుండి ఘోష్ కమిటీకి సంబంధించి దాని రిప్లై ఇవ్వబోతున్నాం. ఫోన్ ట్యాపింగ్లో అదొక నీచమైన చర్య. 75 ఏళ్ళలో ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ చేయని విధంగా 615 మంది చేసిన ప్రభాకర్ రావు స్వయంగా ఫోన్ నెంబర్లు ఇచ్చిందంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండేది. నిజంగా సిగ్గుపడాలి మనం. ఆ ముఖ్యమంత్రి చేయమన్నా చేసేయడానికి ఆ ఆఫీసర్కి బుద్ధి ఉండాలి. ఏందా నిజమే అధికారం కోసం అంతే అవసరమా? అది అంత ఎప్పుడైనా జరిగిందా? ఏ రాష్ట్రం అన్నా చేసిందా? అందుకని బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ లేదు. దీని మీద బనకచెర్ల మీద ఏమైనా బీజేపీ తొందరపడి చేస్తే తెలంగాణ ప్రజలు బీజేపీని కూడా క్షమించరు. కాబట్టి మేము దాని మీద సీరియస్ ఫైట్ ఉన్నాం. సీరియస్గా క్యాబినెట్లో మన 7 గంటలు సుదీర్ఘంగా క్యాబినెట్ మీటింగ్ జరిగిందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత సీరియస్గా ఉందో. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. వాళ్ళు వచ్చినప్పటికెళ్ళి మా మీద ఏదో కామెంట్ చేయడం, ఎందుకంటే 50 ఏళ్ళ అధికారం మాదే అనుకున్నారు. రాజులాగా దోసుకుందాం అనుకున్న వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినా మేము ఒక్కొక్క పైసా జమ చేసుకుంటూ ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి. అసలు ఏం చేయలేని పరిస్థితి ఉండికెళ్ళి ఇవాళ మేము రాత్రి మొదలు కష్టపడి మంత్రులందరం కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని తొందరపడకుండా 2 లక్షల రుణమాఫీ చేసి ఇవాళ రైతు భరోసా ఎకరానికి 12,000 ఇస్తున్నాం, ఇచ్చినాం. మొత్తంగా బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏపీతో కొట్లాడతాం, బనకచెర్ల ఖచ్చితంగా ఆపి గీరుతామని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తాం.